మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. దండోరా సినిమా థియేటర్లలో హిట్ కాలేదండి. అలా జరగడానికి కారణం శివాజీ ఎక్కడో స్త్రీల వస్త్రధారణకు సంబంధించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అవే కారణం. అందుకని ఆ సినిమా ఆడలేదు థియేటర్లలో అనే ఒక పాయింట్ చర్చకు వచ్చింది నిన్న మిత్రుల దగ్గర నాతో. సో ఈ విషయం మీద వాళ్ళతో నేను మాట్లాడినటువంటి మాటని చిన్న వీడియోలో ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ వీడియో చేస్తున్నాను. సినిమాలో ఉన్నటువంటి కథకి, సినిమాలో ఉన్నటువంటి ఓవరాల్ అంశానికి శివాజీ చేసినటువంటి ఆ వ్యాఖ్యలకి ఏమాత్రం సంబంధం లేదు. అలాగే శివాజీ స్త్రీల వేషధారణకు సంబంధించినటువంటి ఆ వ్యాఖ్యలకి ఈ దండోరా సినిమాలో శివాజీ పాత్రకి ఏమీ సంబంధం లేదు. కాబట్టి శివాజీ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా చెలరేగినటువంటి దుమారం ధూళిలాగా, పెద్ద తుఫాన్లాగా, సునామీలాగా మారి థియేటర్లలో దండోరా సినిమాని కుప్పకూల్చేసింది, నేలమట్టం చేసేసింది అని చెప్పి మాట్లాడటం అంటే అందులో లాజిక్ లేదేమో అని అనిపించింది అనమాట. ఎందుకు లేదు అని నేను అనుకుంటున్నానంటే, శివాజీ మాటల్ని ఖండించినటువంటి వాళ్ళు ప్రోగ్రెసివ్ పీపుల్ లేదా ఫెమినిస్టులు వీళ్ళందరూ ఉంటారు. చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. శివాజీని సమర్థించిన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆయన మాటల్ని ఖండించినటువంటి వాళ్ళు చూడకపోతే వదిలేద్దాం, వాళ్ళు నిజంగా అందుకే చూడలేదా లేకపోతే ఇంకెందుకు చూడలేదు అనేది ఆ విషయానికి వస్తాను. కానీ శివాజీని సమర్థించినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా, సనాతన ధర్మ పరాయణులు ఎక్కువ కదా. స్త్రీలు ఇదే వేషం వేసుకోవాలి, స్త్రీలు ఇవే బట్టలు కట్టుకోవాలని శిలా శాసనాలు జారీ చేసేటటువంటి వాళ్ళు, నిషేధాజ్ఞలు జారీ చేసినటువంటి వాళ్ళు, శివాజీకి చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు, శివాజీ వీలైతే సన్మానాలు, ఘన సన్మానాలు కూడా చేసి ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు అందరూ ఆ సినిమా చూసి ఉంటే సినిమా బంపర్ హిట్ అయ్యేది కదా. ఎందుకు చూడలేదు వాళ్ళంతా? ఎందుకంటేనండి, చూడరు, ఇలాంటి సినిమాలు చూడరు. దండోరా లాంటి సినిమాలు అవసరం లేదు మనకి. సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, శివాజీ నోట్తోనే డైరెక్టర్ చెప్పిస్తాడు కదా కోర్టులో, రాత్రి తాగిన కళ్ళు మత్తు ఉదయానికి దిగిపోతుంది, ఇది కులం మత్తు అండి, దిగడానికి టైం పడుతుంది అంటాడు. అందులో ఆ సినిమాలో శివాజీ పాత్ర కొన్ని సంవత్సరాలు పట్టింది పశ్చాత్తాపం చెందడానికి, తనను తాను శిక్షించుకోవడానికి, తను కళ్ళు తెరిచి విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ కొన్ని యుగాలు పడుతుంది బయట, ఇంకా కులం మత్తు దిగలేదు. అందుకని దండోరా లాంటి సినిమా చూడరు. ఎందుకంటే చావా లాంటి సినిమాలు చూస్తారు, ధురంధర్ లాంటి సినిమాలు చూస్తారు, కేరళ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటి సినిమాలు చూస్తారు. గగ్గోలు పెడతారు, సినిమా హాళ్ళల్లో గుండెలు బాదుకుంటారు, అయ్యో అయ్యో అని కన్నీళ్లు కారుస్తారు. ఎందుకంటే అది మతం మత్తు కళ్ళు మూసేసి, చెవులు మూసేసి, రక్తాన్ని మరిగించి, నరాల్ని కదిలించి, వాళ్ళని ఉన్మాదులుగా మార్చేసేటటువంటి సినిమాలు. అలాంటి సినిమాలు చూస్తారు. కానీ మిత్రులారా, దండోరా లాంటి సినిమా ఎందుకు చూస్తారు చెప్పండి? దండోరా సినిమా చూస్తే ఏమవుతుంది? మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి, మూసుకుపోయిన చెవులు తెరుచుకుంటాయి, మూసుకుపోయిన ఆత్మలు తెరుచుకుంటాయి. అది మనకు అవసరం లేదు కదా. అలా తెరుచుకుంటే కులాహంకారాన్ని, కులం జాడ్యాన్ని, సమస్తాన్ని వదిలేయాలి కదా. అలా వదలడానికి సిద్ధపడాలి కదా. అలా సిద్ధపడేటట్టు చేయమంటుంది కదా దండోరా. అందుకని దండోరా సినిమా చూడరు. ఎందుకంటే ఇంకా అదే మత్తులో ఉన్నారు. చాలా టైం పడుతుంది అన్నాడే శివాజీ ఈ సినిమాలో, కులం మత్తు వదలడానికి యుగాలు పడుతుంది. ఇంకా ఆ మత్తు వదలలేదు, ఆ మత్తులో ఉన్నారు కాబట్టి చూడలేదు. మరి ప్రోగ్రెసివ్గా భావాలతో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ సినిమా చూడాలి కదా. థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడలేదు అంటే, వాళ్ళు చూడడానికి చూడకపోవడానికి ఇది కారణం కాదు. ఆ సినిమా తీసినటువంటి విధానము, ఏ విధమైనటువంటి ఎలిమెంట్స్ అందులో పెట్టారు,
ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ అత్యాధునిక యుగంలో జనాన్ని అంత సోషల్ చాలా ఆ, అత్యంత ఆవశ్యకమైనటువంటి సోషల్ ఎలిమెంట్తో ఈ సినిమా తీశారు కాబట్టి దీన్ని కమర్షియల్ ఎలిమెంట్గా మార్చి జనంలోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఏం కావాలి ఏమిటి అనేటటువంటిది ఆ డైరెక్టర్ మురళీకాంత్ దేవసోత్ అతను ఇంకా ఆలోచించుకుంటాడు, గమనించుకుంటాడు. కానీ మురళీకాంత్ నుంచి మంచి సినిమాలు ఇలాంటివి చాలా చాలా ఆశిస్తున్నాం. కోర్టు సినిమాలోనే శివాజీ అద్భుతంగా, ఇంతకంటే కూడా అద్భుతంగా నటించాడు. శివాజీకి మంచి మంచి పాత్రలు ఇంకా వస్తాయి. శివాజీ చేసిన ఆ 2 వ్యాఖ్యల వల్ల అతని సినిమా జీవితం ఏమి ఖతమైపోదు. కాకపోతే సెలబ్రిటీగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడాలి. అయితే వ్యక్తిగత జీవితాలకి కళాఖండాలకి ఏమాత్రం సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ఫిలాసఫర్సు, గొప్ప గొప్ప రైటర్సు, కవులు, చిత్రకారులు కొద్దిమంది జీవితాలు చూస్తే మనకి అసహ్యం పుడుతుంది. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కాలగర్భంలో కలిసిపోయాయి, కానీ వాళ్ళ కళాఖండాలు మాత్రం నిలిచిపోయాయి. అందుకనే ఆర్ట్కి వ్యక్తుల ప్రైవేట్ లైఫ్కి సంబంధం లేదు. వ్యాఖ్యలు చేస్తే మాత్రం అలాంటి ఏ వ్యాఖ్యలు చేసినా సమాజానికి సమాజ తిరోగమనాన్ని ప్రేరేపించేటటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఎప్పుడు చేసినా నిరసన ఎదుర్కొంటారు, వ్యతిరేకత ఎదుర్కొంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి కెరియర్ మీద కూడా ప్రభావం చూపిస్తుందని శివాజీ లాంటి వాళ్ళు గమనించారు. ఇండస్ట్రీలో వాళ్ళు కూడా గమనించారు. ఈ మొత్తం ఓవరాల్గా ఈ సినిమా దండోర సినిమా ఎందుకు చూడాలంటే, పువ్వులు సూర్యుడు ఉన్న వైపే తిరిగి వికసిస్తాయి. మన పిల్లలు ప్రేమ ఉన్న వైపే చూస్తారు, చేతులు చాస్తారు. ప్రేమ ఉన్న వైపే అడుగులు కదుపుతారు. వాళ్ళ ఆత్మలు అటువైపే తిరుగుతాయి. ఇంకా ఈ 21వ శతాబ్దంలో కులం అని కులాన్ని గబ్బిలాల్లాగా పట్టుకొని వేలాడేటటువంటి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలరా నాయనా, పిల్లలు మొగ్గల్లాంటి వాళ్ళు, వాళ్ళని చిదిమేయకండి అని చెప్పేటటువంటి ఇలాంటి సినిమాలు లక్షలు రావాలి. ఈ కళ్ళు తెరుచుకోవడానికి ఇన్ని యుగాలు పట్టింది, ఇంకా పూర్తిగా తెరవలేదు కదా. తెరుచుకోవాలంటే ఇలాంటి సినిమాలు తప్పనిసరిగా చూడాలి. ఇప్పుడైనా సరే, మీరు థియేటర్లో చూడకపోతే ఇప్పుడైనా సరే చూడండి. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు. అయితే అతను చేసినటువంటి వ్యాఖ్యలు అవి అలాగే ఉంటాయి. వాటి వ్యతిరేకతని ఆయన శివాజీ అలా ఎదుర్కొంటూనే ఉంటాడు. కానీ ఆయన నటనకి జేజేలు అందుకుంటూనే ఉంటాడు. దానికి దీనికి సంబంధం లేదు. ఈ దండోరా సినిమా అద్భుతమైనటువంటి సినిమా ఓటీటీలో ఉంది. మీరు కూడా చూడండి. ఎప్పటికైనా కళ్ళు తెరవండరా నాయన అని దండోరా వేయండి. మురళీకాంత్కి నా అభినందనలు, ఆశీస్సులు. ఇంకా మంచి సినిమాలు, సైరాట్ లాంటి గొప్ప గొప్ప పరువు హత్య సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూసి ఇంకా కొత్త ఎలిమెంట్స్తో ఇట్లాంటి సినిమాల్ని కమర్షియల్గా కూడా హిట్ కొట్టాలంటే ఏం చేయాలనేటటువంటిది చూడాలి. ఎందుకంటే సోషల్ మూవీస్ కమర్షియల్గా హిట్ కొట్టవు, మనకు తెలుసు. వీటితో మనం పోల్చకూడదు. థియేటర్లలో ఏమి హిట్ అయింది, ఇది ఎందుకు పట్టయింది, ఇట్లాంటివి అన్నీ కూడా మనం ఆలోచించకూడదు. ఏదేమైనా మంచి సినిమా, దండోరా వేసి చాటింపు వేసి అందరికీ ఈ సినిమా చూడండి అని చెప్పాల్సినటువంటి సినిమా. మీరు కూడా చూడండి, ఇంకా 10 మందికి చెప్పండి. సో కంగ్రాట్స్ చెప్తున్నాను ఎవరికి, మురళీకాంత్కి మంచి సినిమాలు తీస్తాడని ఆశాభావంతో. థ్యాంక్ యూ.